హాయ్ అందరికీ. ఈరోజు నేను ఎండు చేపలు కోడిగుడ్డు పులుసు చేసిన. ఎండు చేపలు ఆంధ్ర నుంచి తెచ్చినాయి. ఇవి మా పక్కన ఆంధ్ర వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఆంధ్ర నుంచి తెస్తే నాకు కూడా కొన్ని ఇచ్చిర్రు, చేయక్క బాగుంటుందని. అయితే నేను అంతకుముందు ఎగ్గు కర్రీ చేద్దామని గుడ్డు ఉడకబెట్టుకొని ఆ ఉల్లిగడ్డలు టమాటాలు కట్ చేసి పక్కకి పెట్టుకున్నా. అయితే అవి ఇచ్చేసరికి బాగుంటుంది అంటే సరే అని చేసిన. మంచిగా వచ్చింది, మంచిగా కుదిరింది. ఎండు చేపలు అంటే చాలామంది స్మెల్ వస్తుంది, వాసన ఇల్లంతా వాసన వస్తుంది అని అంటారు, కానీ వాసన ఏం రాలేదు. ఫస్ట్ గరం వాటర్లు వేసుకొని మంచిగా క్లీన్ చేసుకోవాలి. 1-2 సార్లు మంచిగా కడుక్కుంటే అందులో ఉన్న కచరా అంతా వెళ్ళిపోతుంది. అవి నీట్గా కూడా అవుతాయి. మనకు ముక్కలు పెద్దగా ఉంటే కూడా మనం చూసుకొని చిన్నగా కూడా మనకు ఎంత వరకు సైజు కావాలో అంతవరకు కూడా కట్ చేసుకోవాలి. అదొకటి మంచిగా కడగడం ఒక్కటి నీట్గా కడుక్కుంటే కూర అయితే మంచిగా అయిపోతుంది. తర్వాత ఎండు చేపలు కూర, ఎండు చేపలు కానీ ఎండు రొయ్యలు కానీ ఇలాంటివి ఏదో నేను 1-2 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. అంతకుముందు అంతే చేయకపోయేదని, అసలు ఆ టేస్ట్ కూడా తెలియదు, చేయడం కూడా తెలియదు. ఈ మధ్యలో వేస్తున్నా, 1-2 సంవత్సరాలు అవుతుందేమో చేయబట్టి. కానీ ఎట్లుంటుందో ఏమో అనుకుంటుంటేనే, కానీ చేసినాక తింటే మాత్రం అబ్బా సూపర్ ఉంది. ఈ మటన్ కూడా గుర్తుకు రాదు, అంత మంచిగా ఉంటుంది. నాకైతే నచ్చింది. మాకైతే మా పిల్లలు కూడా ఇంకా తినరో అనుకున్నాను నేను, కానీ చాలా బాగా తిన్నారు. 1-2 సార్లు పెట్టుకొని తిన్నారు. మంచిగా బాక్స్లో గట్టిస్తే కూడా మంచిగా తింటారు. ఇదైతే మంచిగా వచ్చింది. ఇందులో వేయవలసినవి ఏంటివి లేవు, ఒక 5-6 ఐటమ్స్ మాత్రమే. ఉల్లిగడ్డలు, టమాటాలు, ఫ్రెష్గా నూరుకున్న అల్లం ఎల్లిగడ్డ, చింతపండు పులుసు, ధనియాల పొడి ఉంటే చాలు, అంతే, ఇంకేం అవసరం లేదు. చాలా అంటే చాలా బాగా కుదిరింది. ఇవి కోడిగుడ్లు ఈ చేపలు ఫ్రై చేసుకునేటప్పుడు మాత్రమే ఫ్రై చేసుకున్నా సరిపోతుంది, లేదంటే అట్లనే డైరెక్ట్ ఉడకబెట్టిన గుడ్లు అవి పొట్టు తీసుకొని వేసుకున్నా సరిపోతుంది. కానీ చేపలు మంచిగా నీట్గా కడుక్కున్నాక నూనెలో మంచిగా ఫ్రై చేసుకోవాలి. డైరెక్ట్ కడుక్కొని అందులో వేసేస్తే కొంచెం స్మెల్ వస్తుంది. ఈ ఫ్రై చేయడం వల్ల ఏంటంటే టేస్ట్ వస్తుంది, ఆ ముక్క కూడా మంచిగా ఉంటుంది. ఈ గుడ్లు కూడా ఇష్టము, అట్లా ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు, ఇట్లా డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఫ్రై చేయకుండా డైరెక్ట్ వేసేసిన. మంచిగా కుదిరింది కూర, చాలా అంటే చాలా బాగా కుదిరింది. ఏదో నేను వీడియో కోసం చెప్తున్నా అని అనుకుంటారు, కానీ నిజం చెప్తున్నా, చాలా మంచిగా వచ్చింది.